విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. గురువారం పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు విద్యార్థుల అనుసంధానం, చట్టాల ప్రాధాన్యంపై వివరించారు. ప్రస్తుతం సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం ఆందోళనకరమని, ఇలాంటి వ్యసనాలు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల ఆశలను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి చట్టాలపై అవగాహన పెంపొందించుకొని శాస్త్రవేత్తలు, ఉన్నత స్థాయి నిపుణులుగా ఎదిగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇప్పుడే ఈ కంపల్సరీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టాలని అనుకోలేదు. కాలేజ్లో వెళ్ళి, యూనివర్సిటీలో వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడతాము. పోలీస్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఏదైనా డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే జస్ట్ జనరల్ ఇంటరాక్షన్ చేస్తే కూడా బాగుంటుందని ప్రోగ్రామ్ పెట్టాం. సో వెరీ సారీ దట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సిన్స్ టూ అదే చెప్పారు నాకు ప్రిన్సిపల్గా. I did not know that meeting you are all waiting here. Otherwise, I would have come on time. I thought I'll go in the evening. Whoever is there will interact and will discuss studies also, societies also, policing also, whatever the general issues. So specific agenda em ledu. Kani important issue ante ippude the right now current situations are what we are evolving, or crime situations, social situations. Even everything is being determined by the young generation students. I am also part of that generation only. So main aim is to because police department generally functions in whom we come contact with, mostly the victims of crime and criminals. Police department, there is certain conceptions, certain misconceptions about police department, and generally there is not much communication with police department. Like yantamandi out of here present here, how many of you have gone to police station for any reason? How many of you have visited police station? Zero. Only one or okay, 3-4 అంతే. ఎప్పుడు వెళ్ళారు? ఏంటి మీరు చెప్తారా? పేరు చెప్పి వాట్ ఈస్ యువర్ సుజిత్. మా ఇంటికి ఒకసారి మా ఇంట్లో గొడవ అయినప్పుడు మా పెద్దనాన్న మా నాన్న మీద చంపబోతుంటే మా అమ్మ ఆపేసి చేయబెట్టి, ఆ సిచ్యువేషన్లో మా నాన్న కోసం నేను కూడా అంటే సాక్షిగా వెళ్ళాను సార్. నేను చాలా చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే హాస్పిటల్కి, అంటే మా అమ్మ చేయి బ్రేక్ అయింది, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి అంటే కేసు పెట్టమని చెప్పారు సార్. ఆ టైంలో నేను వెళ్ళాను సార్. చాలా టైం అయింది. హౌ మెనీ ఇయర్స్ సార్? ఐ థింక్ 7 years సార్. ఇట్స్ బీన్ 7 years. మీరు సార్ ఒక 1.5 years మా మామ చనిపోయారు. సో మా మామ చనిపోయిన విషయం వల్ల మా ఫ్యామిలీలో మా పైన కేసు పెట్టారు. సో మా అమ్మ పైన చాలా మంది అటెన్షన్ అయిపోతుంది కదా, నేను సో వాళ్ళ పైన తప్పుడుగా కేసు పెట్టారు. ఆ కేసులో వినవడం కూడా జరిగింది వల్ల. ఆ విషయంలో పోలీసు వాళ్ళు హెల్ప్ చేశారు. అప్పుడే చేసేసారు. పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు కేసు తీసేశారు. వెరీ గుడ్. 150 to 100 students are there. 1 or 2 have interacted with police department. So the main aim of my visit or interaction is you should know more about police department, and police generally should know about what is going on in our universities, our schools, colleges, society. So it is a interaction, and I would request you to interact if there are issues. Generally everybody comes and gives lectures. You receive lectures every day. Lecture is follow laws, follow rules, don't do drugs, don't do alcohol, be alert about women safety, then follow traffic rules,
మోస్ట్లీ ఇదే, అదర్వైజ్ ఇంత స్పెషల్ ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్, సో అందరికీ ఐడియా ఉంది వాట్ ఈస్ ద రూల్స్. మెయిన్ ఎయిమ్ ఈజ్ ఇంటరాక్ట్. సో ఐ వుడ్ లైక్ యూ టు tell me also, tell police department, all officers are here, almost all Pulivendla DSP garu ikkada unnaru. ఏదైనా స్పెసిఫిక్ పోలీస్ రిలేటెడ్ ఇష్యూ, సెక్యూరిటీ రిలేటెడ్ అదర్ ఇష్యూ అంటే కూడా మీరు చెప్పొచ్చు. జనరల్ ఏదైనా మీ డౌట్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే కూడా మీరు చెప్పొచ్చు. సో ఇప్పుడే ఇట్స్ ఓన్లీ ఇంటరాక్షన్ సెషన్. Doubt, it can be information, it can be a complaint, grievance, anything. అందరూ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉన్నారు కదా అందరూ? పోలీస్ స్టేషన్ పోవాలంటే పరిస్థితి ఎవరికి రాలేదు ఇప్పటివరకు. రాకపోతే మంచిది, అదేనా? దట్ ఈస్ ద జనరల్. అప్పుడైతేనే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను ఆల్మోస్ట్ 8 years క్రితం. డైరెక్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేశాను. ఇంతకుముందు నేను కూడా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పోలేదు. 1 or 2 ట్రాఫిక్ వైలేషన్స్, హెల్మెట్ లేదు, రాంగ్ వే పోయినా ఫైన్ చేశారు పోలీసులో, దీని తప్ప దర్ ఇస్ నో ఇంటరాక్షన్. సో మన ఒపీనియన్ ఒక రకాలు ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఏంటి, తిడతారో కొడతారో, జనరల్ పర్సెప్షన్ అదే ఉంటుంది. అని వాట్ ఈస్ రియాలిటీ, వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్, వాట్ ఈస్ యువర్ డౌట్స్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ పుట్ దిస్ ఇంటరాక్షన్. ప్లీజ్ యువర్ నేమ్ ప్లీజ్. Residential area, security in college area, there is online security, cyber security, or personal money security. Many times what you are talking is personal physical safety wherever you are. The best option is 112. Kadapa police has this, all over we have this emergency number. I hope andariki telusu, dial 112. ఎవరు ఉన్నారా వీళ్ళకి తెలియదు ఇక్కడ కాల్ చేయాలి ఏదైనా ఇష్యూ అంటే. 112 ఫస్ట్ టైం వింటున్నా ఎంతమంది ఉన్నారు? అది ఈ నంబర్ మేము ఫస్ట్ టైం వింటున్నాం. ప్లీజ్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పటి వరకు అసలు ఏ నంబర్ కాల్ చేయాలి తెలియదు. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ 112 తెలుసా అందరికి? అందరికీ ఐడియా ఉంది, మీకు కూడా అందరికీ ఐడియా ఉంది. సో ఇప్పుడు ఏమంటే దిస్ ERSS అంటారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వెహికల్స్ ఉంటాయి, బీట్స్ ఉంటాయి, అక్కడ పోలీసులు ప్రెసెంట్ ఉంటారు, ఈవెన్ కమాండ్ కంట్రోల్లో ప్రెసెంట్ ఉంటారు. సో పులివెందులలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల యావరేజ్ రెస్పాన్స్ టైం మనకి ఏముంటుంది, 10 to 15 minutes. మీరు 112 నంబర్ కాల్ చేస్తే 10 to 15 minutes లో అక్కడ పోలీస్ వస్తారు. సో దట్ ఈస్ బెస్ట్ ఫస్ట్. సెకండ్, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ సడన్ సిచ్యువేషన్ వస్తే. సెకండ్ అంటే ఎనీ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ రావచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళా హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడ విమెన్ ఆఫీసర్స్ ఉంటారు. ఏదైనా ప్రైవసీ ఇష్యూ అంటే మీ పేరు కానీ మీ ఐడెంటిటీ కానీ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు పోలీస్ స్టేషన్ రావాలి ప్రాబ్లం అంటే మీరు కాల్ చేసి చెప్తే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా అది ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఆఫీసర్స్ మీ దగ్గర వచ్చి కూడా చేయొచ్చు, సమస్య పరిష్కారం చేస్తారు. సో 112 బెస్ట్. ఏదైనా ప్రాబ్లం అంటే ఖచ్చితంగా కాల్ చేయాలి. అన్ని కాల్స్ రికార్డ్ అవుతాయి. ఎవరు కాల్ చేశారా, ఎప్పుడు కాల్ చేశారా, ఎందుకు కాల్ చేశారా. దీనికి SP ఆఫీస్లో రివ్యూ ఉంటుంది, డైలీ వీక్లీ రివ్యూ ఉంటుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అక్కడ రెస్పాన్స్ చేశారా లేదా, సమస్య సాల్వ్ అయింది లేదా, వీళ్ళకి మీతో మాట్లాడేసిన తర్వాత ఈ ట్యాబ్ ఉంటుంది అక్కడ, అక్కడ ఎంట్రీ చేయాల్సింది వస్తుంది. దట్ ఎస్ పోలీస్ అక్కడ వచ్చారు, సమస్య విన్నారు, వాట్ ఎవర్ పాసిబుల్ సొల్యూషన్ దే డిడ్ and they have to upload and it is reviewed. So it's a very good system. Few 1 or 2 problems and here and there we face, but all in all emergency response system is a very good system and it's working very well. At least I can say about Kadapa. మీరు కాల్ చేస్తే ఇప్పుడు ఏముంది ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఎంత టైం ఉంది మీదే యావరేజ్ రెస్పాన్స్ టైం? 10 minutes, maximum 10 minutes in Pulivendla town.
So whatever issues are, any issue undachu, you can call 112. I hope that answers your question. Engineering, which stream, which branch? Electronics. I am also electronics engineer. Okay. Nice to meet you. And nothing great about it, you also know. ఉద్యోగాలు ఏదో ఒక ఇంజనీరింగ్ తర్వాత ఏం చేస్తే ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు లేవు కదా. మరి నేను ట్రై చేస్తామా అనుకుని చేసాము, నథింగ్ డిఫరెంట్. 2-3 కంపెనీలు ట్రై చేసాము, ఇక్కడ కుదరలేదు. సో ఈ ఎగ్జామ్ ఇచ్చి ఇక్కడ వచ్చా అంతే. Basically, don't be afraid of approaching police. That is most important for women's safety, girls' safety. ఇప్పుడు ఎందుకులే మనకి ఆ attitude ఉంటుంది generally. So if you make your opinion before interacting with that system, then it's not correct. Generally ఏముంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి some misconceptions ఉంటాయి. But ఎందుకు ఉంటాయి? You never personally interacted with police department. You don't know whether it is helpful, not helpful. So don't be afraid. Don't have that preconceptions in your mind. Especially women's safety, girls' safety is taken very seriously by police. So your experience with police will be definitely be different than your experience with police. Boys' experience కొంచెం different ఉంటుంది, girls different ఉంటుంది. Technical University, Police Department and Student Interaction Program ఒక అరేంజ్ చేయడం జరిగింది. ఇంట్లో అరౌండ్ చాలామంది స్టూడెంట్స్ 100 వరకు పార్టిసిపేట్ చేశారు. మెయిన్ ఉద్దేశం అంటే దర్ ఇస్ అ కమ్యూనికేషన్ పెంచాలి. జనరలీ స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. దేర్ ఆర్ ఫ్యూచర్ coming out of college, they will determine lots of things. Police department and society oka important part of society, our students. So there is a lack or even the communication is less. నేను నోటీస్ చేసింది అంటే పోలీస్ అండ్ స్టూడెంట్ కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంది. ఈరోజు ఇంటరాక్షన్లో అది కూడా అనిపించింది. చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి వేరే వేరే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి, లేకపోతే పోలీసింగ్ సంబంధించి, ఓన్ సెక్యూరిటీ సంబంధించి, న్యూ ఏజ్లో ఎలాంటి థ్రెట్స్ వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తాయి, అంతా ఓపెన్గా ఫ్రీగా డిస్కషన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇట్ ఈస్ అ గుడ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. యూఆర్ ఏబుల్ టు కనెక్ట్, కమ్యూనికేట్ అండ్ ఏదైనా డౌట్స్ అని సజెషన్స్ కూడా తీసుకున్నాం స్టూడెంట్స్ నుంచి. పోలీసింగ్లో ఇట్లాంటి ఇంప్రూవ్మెంట్ ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళ ఐడియాస్ ఏంటి, సజెషన్స్ ఏంటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు జరిగిన ఇంటరాక్షన్స్లో ఎలా అనిపించింది. వెరీ సాటిస్ఫైయింగ్ టు సే దట్ ఎవరు చాలా తక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరు ఇంటరాక్ట్ అయ్యారు వీళ్ళకి ఇట్స్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిపార్ట్మెంట్. అందరూ హెల్ప్ చేశారు, వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో జనరల్ డిస్కషన్ జరిగింది అండ్ అవేర్నెస్ కూడా దీంట్లో డ్రగ్స్ ఆర్ విమెన్ సేఫ్టీ, సోషల్ మీడియా, లేకపోతే ప్రొటెస్ట్, ఈ సిచ్యువేషన్స్లో అన్ని రకాల ఓపెన్ డిస్కషన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో స్టూడెంట్స్. థ్యాంక్ యూ.